యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. జీవితంలో ఎన్నో లేమికరమైన పరిస్థితులు గుండా, అవసరాలు గుండా మనం వెళ్తూ ఉంటాం. కాబట్టి మన కళ్ళ ముందు పెట్టుకోవాల్సిన వాక్యం ఏంటంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదని ఎప్పుడు మన కళ్ళ ముందు కనపడాలి ఆ వాక్యం. ఒక మంచి కాపరి ఖచ్చితంగా తన మందను మంచిగా చూసుకుంటాడు. అప్పుడు నేను చెప్తున్నాను, మన దేవుడు, మన కాపరి, మనకు లేమి కలుగనివ్వడు. ఆయన లైఫ్లో ఎన్ని అవసరాలు రానివ్వండి, ఎన్ని రకాల పేమెంట్స్ ఉండనివ్వండి, ఎన్ని అవసరాలు ఉండనివ్వండి, జీవితంలో భవిష్యత్తులో ఎన్ని ఖర్చులు ఉండనివ్వండి, మన నోటి వెంట రావాల్సిన విషయం ఏంటంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అనే మాట ఎప్పుడు మన నోట్ల నుంచి వస్తూనే ఉండాలి. ఆయన నా కాపరి అయినప్పుడు నేను మంచి ఇల్లు కడతాను. ఆయన నా కాపరి అయినప్పుడు నా పిల్లలకు మంచి పెళ్ళిళ్ళు చేస్తాను. ఆయన నా కాపరి అయినప్పుడు నా అవసరాలన్నీ తీర్చబడతాయి. ఆయన నా కాపరి అయినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి నేను జోల పెట్టాల్సిన అవసరం లేదు. ఆయన నా కాపరి, నాకు లేమి కలుగదు.